హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అత్త చేతి కొత్త రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చిన్న చేపల పులుసు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చిన్న చేపల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తలకాయలు, తోకలన్నీ కట్ చేసుకొని పొట్టలో పేగులు, చేదు అదంతా ఉంటుంది కదా! అదంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పులుసు కోసం కొంచెం చింతపండుని నానబెట్టుకొని ఇలా చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డని కాల్చుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యిలు లేవు కదా, గ్యాస్ మీద కాల్చుకుంటే హెల్త్‌కి అంత మంచిది కాదని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నా. లైట్‌గా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా లైట్‌గా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్‌ని, ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్‌ని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ప్యూరీలాగా చేసుకున్నాను. అప్పుడే మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవుతుంది కదా! ఆయిల్‌లో ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు చిన్న చేపలను వేసుకుందాం. మంచిగా కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. స్లోగా కలపాలి, లేదంటే చేపలు అంతా విరిగిపోతాయి. ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్లోగా కలపాలి. నేను చూపిస్తున్న విధంగా కలపండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వాలి ఫిషెస్ని. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇలా వండి చూడండి, టేస్ట్ బాగుంటుంది. మన చిన్న చేపల పులుసు రెడీ అయింది. చూశారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.